తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉన్నప్పటికీ అరసవెల్లిలో ప్రధాన ఉత్సవం రథసప్తమి మాత్రం ఏటా ఆర్భాటాలకు దూరంగానే నడుస్తుంది. అయితే ఆ హద్దులను చెరిపేస్తూ ఈసారి రాష్ట్ర పండుగ అరసవెల్లి రథసప్తమి వేడుక జరగనుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని విషయాలు వివరించేందుకు ప్రస్తుతం మొత్తం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, ఈసారి రథసప్తమి స్పెషల్ ఏంటి? మొత్తం షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈసారి రథసప్తమి అంటే రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా అభ్యర్థన మేరకు రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించడం, 3 రోజులు ఉత్సవాలు జరపమని జీవో వచ్చింది. సో దానికి తగ్గట్టుగా ఈసారి ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం. 3 రోజులు 2, 3, 4 తారీఖులు. ఫస్ట్ 2వ తారీఖు నుండి మొదలుపెట్టి మళ్ళీ 3వ తారీఖు వరకు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అని, శోభాయాత్ర అని, అలాగే స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ ఒకటి పెడుతున్నాం. సాంప్రదాయ క్రీడలు గ్రామీణ ప్రాంతంలో ఏవైతే ఉంటాయో అలాంటి క్రీడలు కూడా పెడుతున్నాం. ఇంకా భక్తులకి వీలైనంత దగ్గరగా, గుడికి వీలైనంత దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టి వీలైనంత తొందరగా భక్తులకి దర్శనం చేయించి వాళ్ళకి బయటకు పంపించి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, భోజనం వసతి, ఎవరైతే అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా సరైన స్పేస్ కూడా మేము అలొకేట్ చేస్తున్నాం. 2, 3, 4 తారీఖు. అది ఇంకా ఏమున్నాయి సార్? ఏదో హెలికాప్టర్ టూరిజం అని కొత్త కొత్త పదాలు వింటున్నాం. దానికి సంబంధించి అంటే ఇది ఒక పిలిగ్రమ్ సెంటర్గా చేయాలి. అలాగే 3 రోజులు ఉత్సవాలు. ఇది రథసప్తమి ఉత్సవాలు అన్నప్పుడు కూడా ఇది శ్రీకాకుళం ఉత్సవాలు. అలాగే చిక్కోలు సంబరాలు, చిక్కోలు ఉత్సవాలు ఎలాగో అలాగే ఇది కూడా దాంట్లో భాగంగా మన శ్రీకాకుళం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే మన టూరిజం, మన ఏరియా, ఈవెన్ సాలివండం బౌద్ధరామ క్షేత్రం కానీ, శ్రీముఖలింగం టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్న బీచెస్, ఇవన్నిటికి కూడా అందరికీ తెలియజెప్పి రేపు ఇది ఒక మంచి టూరిజం స్పాట్ కింద కూడా, నెక్స్ట్ టెంపుల్ సర్క్యూట్ కింద కూడా డెవలప్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ 3 రోజులు ఎవరైతే ఈ ఏరియా పర్యటనకు వస్తారో వాళ్ళకి ఉత్సాహం కోసం హెలికాప్టర్ రైడ్ పెయిడే అనుకోండి, జస్ట్ ఒక 10 minutes రైడ్ చేసి వాళ్ళు దించినట్టు అది ఒకటి పెడుతున్నాం. నెక్స్ట్ క్రాకర్ షో ఒకటి పెడుతున్నాం. మంగ్లీ సింగర్, ఫేమస్ డివోషనల్ సింగర్ ఆవిడను కూడా తెప్పిస్తున్నాం. ఇవన్నీ ఈరోజు ప్రోగ్రామ్ ఫైనలైజ్ అవుతుంది. ఇక్కడ ఒక సామెత ఉంది సార్, రాత్రికి రాత్రి రోమ్ నగరాన్ని నిర్మించలేమని. కానీ గుండుశంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం చూస్తుంటే రాత్రికున్న రోడ్లో తెల్లారిసరికి స్ట్రక్చర్ మారుతున్నాయి. ఓవరాల్గా ఈ రథసప్తమి డెడ్ లైన్లో శ్రీకాకుళం స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది? మా ప్రయత్నం మేము చేస్తున్నాం. గౌరవ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, వాళ్ళు క్లోజ్డ్ మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా తపన ఏంటంటే, ఎన్నాళ్ళ నుండి మనం రాజకీయం చేస్తున్నాం, మన ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ అలా ఉండిపోవడం, అలాగే శ్రీకూర్మంలో అది అలా ఉండిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈసారి ఎలాగైనా మనం దీన్ని డెవలప్ చేయాలని ఆ రోజు ర్యాలీగా వచ్చినప్పుడు ఒక బస్సులో ప్రయాణిస్తప్పుడే మేము అనుకున్నాం. దాంట్లో భాగంగా శ్రీకూర్మం తాలూకా ఏదైతే దానికి ముందు కొలను ఉందో పుష్కరిణి, దానికి 10 కోట్లు ఇండిగో నుండి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. అది కూడా డిపిఆర్ రెడీ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి 100 కోట్లతో ప్రసాద్ స్కీమ్ పెట్టాం. స్టేట్ గవర్నమెంట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. అక్కడ రామ్మోహన్ నాయుడు గారు పరిశీలి చేస్తున్నారు. ఒక పక్క అది నడుస్తుంది, ఒక పక్క మేము ఏదైతే టెంపుల్ ఇది రథసప్తమి స్టేట్ ఫెస్టివల్ అయిందో మాకు 4 కోట్లు ఇది సిటీ డెవలప్మెంట్ కోసం నారాయణ గారు విడుదల చేశారు. ప్లస్ ఇక్కడ ఒకటి దగ్గర ఒక 5-6 కోట్లు పెట్టి ఇప్పుడు దీన్ని పట్టణాన్ని సుందరీకరణ చేస్తున్నాం. కలెక్టర్ గారు సుడా నుండి కూడా కొంత లాగి ఓవరాల్గా 10 కోట్లు పెట్టి ఈ సందర్భంగా అయినా మనకి కొన్ని డెవలప్మెంట్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, పాలకొండ రోడ్ అది ఎప్పుడైనా పాయిజన్ చెట్లు అన్నారు, అది కూడా తీసేయడం అయింది. అలాగే పెద్దపాడు మనందరికీ కళ, అది కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసాం. డ్రైనేజ్ కూడా చేసి అది వైడింగ్ చేస్తున్నాం. అలాగే ఇంకా మన రాఘోల్ రోడ్ అయితే ఫాస్ట్ అప్ అందుకుంది. ఇవన్నీ వీలైనంత తొందరగా చేసి ఏదో కొద్దిగా అప్గ్రేడ్ చేసి పార్కింగ్ ఇష్యూస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీకు ఇప్పుడే చెప్పాను, వీలైనంత దగ్గరికి టెంపుల్ దగ్గరికి భక్తులను తీసుకెళ్తాను. ఈసారి కొత్త ప్లాన్ చేసాం.
3 వైపుల నుండి పార్కింగ్ పెడుతున్నాం. కలింగపట్నం నుండి వచ్చే వాళ్ళకి అక్కడ ఒక 4 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసాం. కల్లేపల్లి ఆ ప్రాంతం ఫిషర్మెన్ ఏరియా నుండి వచ్చే వాళ్ళకి ఆ కాజీపేట ప్రాంతంలో ఇన్నాళ్ళు కాజీపేట దగ్గర వదిలేసేవాళ్ళు 2 కిలోమీటర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అరసవిల్లి దగ్గరికే తీసుకొస్తున్నాం. అది అక్కడ నుండి జస్ట్ 200 మీటర్సే. ఇక 80 ఫీట్ రోడ్డు శ్రీకాకుళం మొత్తం ఎవరు వచ్చినా సరే 80 ఫీట్ రోడ్డు మీదుగా ఎన్నో అవుట్ 2 రోడ్లు ఫార్మేషన్ చేసాం. దాన్ని కూడా ఆల్మోస్ట్ శ్రీశైన వీధి వరకు తీసుకెళ్తున్నాం పార్కింగ్. సో అక్కడ నుండి ఒక 300 మీటర్స్ మాత్రమే నడిచి వెళ్ళాలి. వాళ్ళకి తొందరగా దర్శనం అవ్వడం, వెంటనే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ కానీ, లేదా ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ చేస్తున్నాం. సో మా మెయిన్ మోటో భక్తులకి ఇక్కట్లు లేకుండా, దూరం నడిపించకుండా దగ్గర వరకు తీసుకెళ్ళి మంచిగా పార్కింగు, ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడానికి మా గౌరవ కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఇదంతా నిరంతరం శ్రమిస్తున్నారు. కమిషనర్ గారు మాకు నిత్యం రామ్మోహన్ నాయుడు గారు అయితే తావోసిల్లిన జూమ్ కాల్లో మీటింగ్ అవుతుంది. రేపు మళ్ళీ బుధవారం మళ్ళీ జూమ్ కాల్లోకి వస్తామని చెప్పారు. నిన్న నైట్ 10:30 వరకు జూమ్ కాల్లో కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది. సో రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు కూడా రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే నేనైతే నిత్యం చూస్తాను. సో ఈ నేపథ్యంలో ఫైనల్ క్వశ్చన్ సార్, ధర్మాన ప్రసాదరావుని రాష్ట్ర స్థాయి సీనియర్ నేత అంటారు, సీనియర్ మంత్రి, 30 years ఇండస్ట్రీ అంటారు. అంత సీనియర్ నేత వల్ల సాధ్యం కానిది సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే గుండుశంకర్ వల్ల ఓ రాష్ట్ర పండుగ స్థాయిని తెచ్చుకోవడం, ఇవంతా గుండుశంకర్ వల్ల ఎలా సాధ్యమై? ఇప్పుడు అక్కడ సీనియారిటీ జూనియర్ అని కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ టైంలో వాళ్ళ టేస్ట్ ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. మనకేంటి, మా ప్లాన్ ఏంటి, టెంపుల్ డెవలప్ అయితేనే మన ఊరు డెవలప్ అవుతుంది అనేది నా యొక్క నమ్మకం. సపోజ్ కాణిపాకం ఈవేళ ఆ ఏరియా అంతా అంత డెవలప్ అయిందంటే కేవలం టెంపుల్ వల్లే. శ్రీకూర్మం విలేజ్ మీరు చూసారో లేదో, స్వాతంత్రం కంటే ముందు ఎలాగుందో అలాగే ఉంది ఆ ఊరు. బికాస్ అక్కడ టెంపుల్ డెవలప్ అవ్వలేదు 100%. అది డెవలప్ అయితే ఊరు డెవలప్ అవుతుంది. రేపు అరసవల్లి డెవలప్ అయ్యి 100 crores ప్రసాద్ స్కీమ్ వస్తే శ్రీకాకుళం రూపురేఖలు మారిపోద్ది. సో ఇది ఫుల్గా, ఇది పూర్తిగా పిలిగ్రమ్ సెంటర్ అవుతుంది అనే నమ్మకం ఉంది. నా నమ్మకం, నా టేస్ట్కి తగ్గట్టే అచ్చెన్నాయుడు గారి బుర్రలో అదే ఉంది. రామ్మోహన్ నాయుడు గారు అయితే ఏకంగా ఆయన ముందే మాస్టర్ ప్లాన్ సెల్ ఫోన్లో ఉంచారు. నేను కలెక్టర్ గారు ఎయిర్పోర్ట్లో మాట్లాడుతుంటే ఏంటి అన్నారు, సరస్వీలు అంటే ఇగో ఇలా చేయాలి ఇలా చేయాలి అన్నారు ఆయన. అచ్చెన్నాయుడు గారు మేమందరం ఆయనకు ర్యాలీగా తెచ్చేటప్పుడు బస్సు ఎక్కినప్పుడు చెప్పారు, ఒరే అరసవల్లి శ్రీకూర్మం మనం ఎలాగైనా డెవలప్ చేయాలని. సో అందరిది ఒకటే మాట అయ్యింది. చకచక గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు స్టేట్ ఫెస్టివల్ కావాలి అరసవల్లి అని వెంటనే అక్కడ ఉన్న ఐఏఎస్ రాజమౌళి గారు పిలిచి ఇమ్మీడియట్ డిక్లేర్ చేయడం, 2 నెలల్లో జీవో వచ్చేయడం, దానికి 2 మంత్రులు సపోర్ట్ చేయడం, అదంతా అది మన చేతులు లేదు, ఆయన సూర్యనారాయణ మూర్తి. ఇప్పుడు దానివల్లే కదా ఇప్పుడు 10 కోట్లు శ్రీకాకుళంకి పెట్టగలిగాం ఎంత ఫాస్ట్గా. అదే ఆ టెంపుల్కి ఇది రాకపోయి ఉంటే నేను చెప్పిన దానికి ఆ ఆచరణ ఆల్రెడీ అవుతుంది. కేవలం అది స్టేట్ ఫెస్టివల్ అయినందువల్ల ఇప్పుడు 10 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇంత ఫాస్ట్గా పనులు జరుగుతాయి. లేకపోతే అంత ఫాస్ట్గా అయ్యేది కాదు. ఇప్పుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తులు అందరూ చూస్తున్నారు, వారందరికీ మీరు రథసప్తమి ఆహ్వానం మా ప్రేక్షకులు. తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ కానీ ఓవర్సీ కూడా మేము ప్రోమో ఒకటి రిలీజ్ చేసాము, ఇంకా చేస్తాం. మీరు కూడా మీ ద్వారా కూడా యుఎస్ఏ లాంటి అదర్ కంట్రీస్కి కూడా ఇది పంపించాలి. ఈ ఏదైతే ప్రపంచవ్యాప్తంకి వెలుగునిచ్చేటటువంటి ఏకైక పూజలు అందుకుంటున్న సూర్య దేవాలయం ఇక్కడ ఉంది. చాలా అతి పురాతనమైన దేవాలయం, సాక్షాత్తు బలరాముడే ప్రతిష్ఠించిన దేవాలయం అంటారు. అలాంటి దేవాలయం ఇంతవరకు ఇంకెలా ఉండిపోవడం బాధాకరం. ఇప్పటికైనా దానికి మంచి రోజులు వచ్చాయి. సో తప్పకుండా ప్రేక్షకులు కానీ అలాగే ప్రజలు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకి అందరూ పాత్రులు కాగలరని నేను ఆశిస్తున్నాను. ఇది శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి అరసవల్లి రథసప్తమి వేడుకలు జరగనున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని తరించాలని గుండుశంకర్ కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు న్యూస్.